ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంది కాబట్టి బాగా కష్టపడండి. బంధువుల యొక్క సహకారము, మిత్రుల యొక్క సహకారము, కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు బ్రహ్మాండంగా లభిస్తూ ఉన్నాయి. బాగా కష్టపడతారు, మంచి పురోగతిని పొందగలుగుతారు. మీ ఎదుగుదల బ్రహ్మాండంగా పెరుగుతుంది. కానీ మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, మిమ్మల్ని కించపరిచేవాళ్ళు, మిమ్మల్ని అవమానించేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అలాగే నరదిష్టి నరఘోష బాగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో మాత్రం మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు, డబ్బు బాగా సంపాదించగలుగుతారు, వ్యాపారాల్లో లాభాలు పొందగలుగుతారు, కొత్త వ్యాపారాలు పెట్టాలన్న తపన బాగా పెరుగుతుంది. అయితే ఈ నెలలో దుబారా ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి సుఖానికి, భోగానికి, సరదాలకి, సంతోషాలకి ఖర్చు పెట్టే డబ్బులన్నీ తగ్గించుకోండి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనడానికి మాత్రం అవకాశాలు బాగున్నాయి. బంగారం మీద పెట్టుబడులు పెట్టచ్చు. వ్యాపారస్తులు వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ అప్పులు చేయాలనుకుంటే బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశం ఈ నెలలో కనపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే జాతకంలో బలం ఉండాలి. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా ఏదైనా యోగించకపోతే వాటి పరిహారాలు చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ జాబ్గానే కాదు, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి, ఆర్థిక ఇబ్బందులు ఏ ఉన్నా కూడా పర్సనల్ జాతకం ఉండే గ్రహాలు చాలా ముఖ్యం కాబట్టి ఒకసారి జాతకం అందరూ చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు. ఇక రికమెండేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీ స్థాయి పెరిగే అవకాశము, ఉద్యోగంలో మార్పులు అనుకూలించడము, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. పెద్దలతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతుంది. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. శారీరక భోగాలు అనుభవించే అవకాశం కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు, బంగారంలోను, ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు చక్కగా వృద్ధి అవుతాయి. కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అలాగే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలు పరిష్కారాలు అవుతాయి.